ఐ హేట్ లవ్ 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే స్టోరీ రొటీన్‌నే కానీ మొదటి పావుగంటనే తీసేస్తే ఇంటర్వెల్ వరకు సినిమా టైమ్ పాస్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్‌నే ఎప్పుడో ఒప్పేసుకొని పెళ్లి చేసేయొచ్చు కదా అనేలా సీరియస్‌నెస్ లేకుండా సెకండ్ హాఫ్‌ని ఫాస్ట్‌గా ఫినిష్ చేయకుండా బోరింగ్‌గా తీసుకెళ్లారు. సో, అది ఫస్ట్ హాఫ్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు ఓటీటీని కాబట్టి. ఇక సెకండ్ హాఫ్ మాత్రం బీ ప్రిపేర్డ్. ఇలాగే అనిపించింది ఎగ్జాక్ట్‌గా. నాకైతే బిలో యావరేజ్ ఫీల్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ మధ్య మధ్యలో ఉంటాయి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. విజువల్లీ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకోవడంతో సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. అందుకని హీరో ఏ అమ్మాయిని లవ్ చేయడు. అలాంటి హీరో ఆ ఊర్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏం జరిగింది? సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. మెయిన్‌గా విలన్ ఇంటికొచ్చినప్పుడు తండ్రి కొడుకులు కలిసి తిరిగి విలన్‌కే వార్నింగ్ ఇచ్చే సీన్. హీరోయిన్ లవ్ చేసే ప్రాసెస్‌లో కొన్ని ఫ్రెండ్స్ చుట్టూ వచ్చే ఫన్నీ సీన్స్. బ్యూటిఫుల్‌గా చూపించిన విలేజ్ ఎన్వైర్న్‌మెంట్. కొందరి పెర్ఫార్మెన్సెస్. ఫస్ట్ హాఫ్ కాసేపు. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. రొటీన్ స్టోరీ, లవ్ ట్రాక్‌ని ఎలా లవ్ స్టార్ట్ అనేది సింపుల్‌గా ఒక్క సీన్‌తో చెప్పేయడం. లెంగ్తీ రన్ టైమ్, ఓవర్ స్ట్రెచ్డ్ సెకండ్ హాఫ్, మెలో డ్రామాటిక్ ఫస్ట్ 15 మినిట్స్. ఇవి మైనస్ పాయింట్స్. మ్యూజిక్ ఓకేగా అనిపించింది తప్ప మరీ హైలైట్‌గా ఏమి అనిపించలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ముందు చెప్పినట్టుగానే ఆ విలేజ్ సెట్టింగ్ కోసం, ఇంకా ఫస్ట్ హాఫ్‌లో మొదటి పావుగంట గడిచిన తర్వాత వచ్చే కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేస్తారంటే ఓటీటీనే కాబట్టి ట్రై చేయండి. ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్, స్ట్రెచ్డ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.